ఇప్పుడు నేను పిచ్చి వేషాలు వేసుకుంటూ ఈ అడ్డదిడ్డంగా ఉండి నేను మీ దేవుని గుడికి వస్తా అంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఆయనకు జరిగింది కూడా అదే కదా మరి. అదే మరి నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. ఉమ్, అంత పెద్ద గొప్ప విద్వాంసుడైనా కూడా ఉమ్, మీ ఆలయ నిబంధనల మేరకు ఉమ్, ఆయనని లోపలికి రాకండి అని చెప్పారు. యు ఆర్ గ్రేట్. ఉమ్. అంటే ఇప్పుడు వాళ్ళే గ్రేట్ అని చెప్తున్నారు మీరు అంతే. అరే అది ఆ సిస్టమ్ బై నీకు నువ్వు అరకుడివి కాదు, నువ్వు పెద్ద విద్వాంసుడు కావచ్చు, తోపు తురుము కానీ తీసుమార్ కానీ డార్కరు కావచ్చు. అంటే దీన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అంటే వీళ్ళ పెత్తనం నడుస్తుంది లోపలికి రానియకుండా అని దాని నాకేం అవసరం కదా, నాకేం వస్తుంది. ఆ. దేశంలో ఎన్ని గుళ్ళు ఎప్పుడు మీరు దేవుణ్ణి ఎప్పుడు విమర్శిస్తా ఉంటారు ఎందుకు అసలు? అంటే గతంలో కూడా మీరు వివాదాస్పద ముఖేష్ గారు ఆ, ఎప్పుడు అనే పదము ఉమ్, ఒక పదము, ఉమ్, అప్పుడప్పుడు అనడం ఒక పదము, ఉమ్, ఎప్పుడో ఒకప్పుడు అనడం ఒక పదము, ఉమ్, నిత్యం అనేది ఒక పదం. ఉమ్. ఇలా మీరు దేనికి కనెక్ట్ అయ్యి చెప్పండి. మన వాడుక భాషలో చాలా వాడుతూ ఉంటాం.